సో, నేను ఆ విధంగానే చాట్‌జీపీటీలోకెళ్ళి ప్రాంప్ట్ తీసుకొని ఎక్సెల్‌లో కాపీ చేసుకొని ఇలా చేయడం జరిగింది. హాయ్ ఆల్, వెల్కమ్ టు ద 30 days సిరీస్ ఆఫ్ ఏఐ పవర్డ్ ఎంఎస్ ఆఫీస్. టుడే డే 18 అండ్ స్టూడెంట్స్ అయితే ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ డైరెక్ట్ ల్యాబ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి కమ్యూనికేట్ అవుదాం. ఎక్సెల్‌లో ఎంప్లాయీ డేటా ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పారు. ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసి మనం చాట్‌జీపీటీలోకెళ్ళి ప్రాంప్ట్ తీసుకోమని చెప్పారు. ప్రాంప్ట్ తీసుకుంటే హ్యూజ్ డేటా వస్తుంది. దాంట్లో ఎక్సెల్‌లోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని ప్రాసెస్ చేయమని చెప్పారు. సో, నేను ఆ విధంగానే చాట్‌జీపీటీలోకెళ్ళి ప్రాంప్ట్ తీసుకొని ఎక్సెల్‌లో కాపీ చేసుకొని ఇలా చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే అన్‌ఆర్డర్‌గా ఉంటుంది ఫస్ట్. దాన్ని ఆర్డర్ వైస్‌గా మనం ఎలా చేసుకోవాలి? ఫస్ట్ నంబర్స్ ఎంప్లాయీ డేటా ఉంటుంది కదా ఇక్కడ. ఈ ఎంప్లాయీ డేటా వచ్చేసి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది సార్. దాన్ని క్లిక్ చేయగానే ఆర్డర్ వైస్‌గా మనకి ఎంప్లాయీ డేటా అనేది వస్తుంది. అలాగే సేమ్ నేమ్‌కి వెళ్ళాలి అంటే మనకి అసెండింగ్ ఆర్డర్‌కి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసేసి అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేయగానే ఆల్ఫాబెట్ ఆర్డర్ వైస్‌గా వాట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ కాబట్టి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు నేమ్ వస్తుంది. నార్మల్గా అసెండింగ్ వచ్చేసింది కాబట్టి మనకి డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే దీన్ని క్లిక్ చేయగానే మనకి డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఇంకా మనకి ఓన్లీ ఫిల్టర్ కావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ క్లిక్ చేయగానే ఇలా ఫిల్టర్స్ వస్తాయి.